సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్, హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన వేళ ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం మరొక తీపి కబురు చెప్పింది. గ్రీన్ ఎనర్జీ కారిడార్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 21,800 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టేటువంటి ఈ ప్రాజెక్టుకి 30% గ్రాంట్ కింద కేంద్ర ప్రభుత్వమే నిధులు సమకూర్చబోతుంది. అంటే 21,000 కోట్లలో దాదాపు 6,000 కోట్ల రూపాయల చిల్లర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మిగతా 15,000 కోట్ల రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏంటి నేషనల్ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏంటి, ముఖ్యంగా స్టేట్కి సంబంధించి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్ ఏంటి, దీన్ని ఎందుకు ప్రతిపాదించారు, దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, ఒకసారి విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కర్నూలులో అడుగుపెట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, గవర్నర్ అందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ వీళ్ళందరూ కూడా రిసీవ్ చేసుకున్నారు. ఇదే సమయంలో ఒక శుభవార్త వినిపిస్తుంది. అదేంటంటే నేషనల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఒక అప్రూవల్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి. అదేంటంటే గ్రీన్ ఎనర్జీ కారిడార్. గ్రీన్ ఎనర్జీ కారిడార్ అంటే పేరు వింటేనే మనకు అర్థమవుతుంది. ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ పూర్తిగా పునరుత్పాదక ఇంధనానికి సంబంధించి లేదా పునరుత్పాదక విద్యుత్తుకి సంబంధించినటువంటి కారిడార్ ఇది. దీనివల్ల కలిగేటువంటి ప్రయోజనం చాలా విస్తృత ప్రయోజనం అవుతుంది రాష్ట్రానికి సంబంధించి. ఇది కారిడార్ 3 పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేసింది. ఎందుకంటే గ్రీన్ ఎనర్జీ అంతా కూడా పునరుత్పాదక విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి విద్యుత్నే ఉత్పత్తి చేస్తారు. దానిలో ప్రధానంగా ఇది పవన విద్యుత్తు, ఇది సౌర విద్యుత్తు. వీటికి సంబంధించినటువంటి ఉత్పాదక కేంద్రాలన్నీ, అంటే ట్రెడిషనల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలంటే మనం మామూలుగా బొగ్గు, థర్మల్ పవర్, హైడ్రో పవర్ వీటి గురించి మాట్లాడతాం. ఇవి కంప్లీట్గా రెన్యూవబుల్ ఎనర్జీ ద్వారా చేసేటువంటి కాబట్టి వీటికి సంబంధించినవి అన్నీ కూడా అనంతపురం, కర్నూలు లాంటి ప్రాంతాల్లోనే, ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నాయి. అలానే ఇప్పుడు వీటిని ఇక్కడ ఉత్పత్తి అయినటువంటి విద్యుత్ని ఉత్తరాంధ్ర వరకు తరలించాలంటే చాలా కష్టమైనటువంటి, క్లిష్టమైనటువంటి అంశంగా రాష్ట్ర ప్రభుత్వానికి మారుతుంది. ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి ట్రాన్స్మిషన్ లైన్స్ వ్యవస్థే ఈ గ్రీన్ ఎనర్జీ కారిడార్ 3. ఆల్రెడీ గ్రీన్ ఎనర్జీ కారిడార్ 1 పేరుతో అనంతపురంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ పవర్ సప్లైకి సంబంధించినటువంటి కేబుల్ వ్యవస్థలు ఏర్పాటు చేసింది. కానీ వాటిని ఉత్తరాంధ్ర వరకు తరలించాలంటే మధ్యలో ఇంటిగ్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనని 28,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందర పెట్టింది. 28,000 కోట్లతో. అయితే దాన్ని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేషనల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ అంటే నేషనల్ ఎనర్జీ రెగ్యులేషన్ అథారిటీ ఒక అప్రూవల్ ఇచ్చింది. ఇందులో 21,800 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే అందులో 30% కేంద్ర ప్రభుత్వమే భరించబోతుంది. సో ఇప్పుడు దీని ప్రకారం జరిగేటువంటి మేలు ఏంటి అనేది ఒకసారి మనం విశ్లేషిద్దాం. కేంద్ర ప్రభుత్వం ఈ క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టు టార్గెట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత వేగంగా ఒక 5-6 నెలల్లో ప్రారంభించాలి, 2 ఏళ్లలో పూర్తి చేయాలనేటువంటి టార్గెట్ పెట్టుకుంది. అంటే ఇది కంప్లీట్ అయితే 2028కి కంప్లీట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అది జరిగితే కలిగేటువంటి ప్రయోజనం ఏంటి? ఎందుకంటే 2028-29 నాటికి చాలా చోట్ల రాష్ట్రంలో అనేక రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థలన్నీ కూడా ఉత్పత్తిని ప్రారంభిస్తాయి. ఆ ఎనర్జీని ఉత్తరాంధ్ర వరకు తరలించాలంటే ఇది చాలా కీలక పాత్ర పోషించబోయేటువంటి ప్రాజెక్ట్ అవుతుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే మనకి ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి స్వరూపాన్ని ఒకసారి విశ్లేషించుకొని కనుక చూస్తే ఇక్కడ ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అంటే దాదాపు 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది. ఇక్కడ శ్రీ సిటీ ఉంది, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రంగా భావిస్తున్నారు. ఇక్కడ హిందూపురం, అలానే ఇది కూడా ఒక డిఫెన్స్ క్లస్టర్గా భావిస్తున్నారు. ఇక్కడ ఓరోకల్లు, అలానే కొప్పర్తి ఇవన్నీ వస్తున్నాయి. ఇవన్నీ రాయలసీమ రీజియన్లో ఉన్నాయి. ఇక్కడ వరకు టెర్మినల్ 1 అంటే కారిడార్ 1 రెడీగా ఉంది. కాబట్టి ఈ రెండింటిని ఇంటర్లింక్ చేయాలంటే రేపు గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంలో వస్తే కూడా విద్యుత్ వినియోగం ఎక్కువగా అవుతుంది. కాబట్టి దీనికోసం ఒక ప్లానింగ్ ప్రకారం ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసేటువంటి కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 72,000 మెగావాట్ల విద్యుత్ని సప్లై చేసేదానికి ఆ కెపాసిటీ ఉండేటువంటి విద్యుత్ లైన్ల నిర్మాణం ఇక్కడ జరుగుతుంది. అంటే ఇక్కడ శ్రీ సిటీ దగ్గర మొదలుకొని ఈ పైన రామాయపట్నం పోర్ట్ అక్కడ అవసరం ఉంటుంది, కృష్ణపట్నం అక్కడ అవసరం ఉంటుంది, అలానే విజయవాడ, ఇటు కాకినాడ,
విశాఖపట్నం ఇవన్నీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్లుగా చెప్తారు. విజయవాడ దగ్గర మల్లవల్లి సెజర్ ఉంది. సో వీటన్నిటికీ కూడా ఇండస్ట్రియల్ కారిడార్లు అన్నిటికీ కూడా గ్రీన్ ఎనర్జీ సప్లై మిషన్ కింద దీన్ని టేకప్ చేస్తారనమాట. ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రక్రియ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని కేంద్రం ముందర ఉంచింది. అందుకనే కేంద్ర ఎనర్జీ రెగ్యులేషన్ బోర్డు ఒక క్లియరెన్స్ ఇచ్చింది. 21,800 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం 6,000 కోట్ల రూపాయల పైగా సమకూర్చేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇది వినియోగంలోకి వస్తే కనుక ఇది 2 ఏళ్ల టార్గెట్ పెట్టారు కాబట్టి 2 ఏళ్లలో కనుక ఇది వినియోగంలోకి వస్తే రాష్ట్రం పైన విద్యుత్ భారం, ముఖ్యంగా విద్యుత్ సరఫరా భారం చాలా వరకు తగ్గేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ని ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని ఎగ్జిస్టెడ్ నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వేసినటువంటి లైన్స్ ద్వారా సప్లై చేస్తే వాటికి మళ్ళీ పేమెంట్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సొంత గ్రిడ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ క్లియర్ అయినటువంటి నేపథ్యంలో ఏపీ ట్రాన్స్కో ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. 30% ఇన్వెస్ట్మెంట్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఏపీ ట్రాన్స్కో 70% ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రక్రియని ముందుకు తీసుకెళ్తుంది. సో ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ అవసరాలకి ఈ మూల నుంచి ఆ మూల వరకు ఎలాంటి కొరత లేకుండా ఉండే విధంగానే ఈ ప్రణాళికను సిద్ధం చేశారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ సిద్ధమైతే కనుక ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం అంతా కూడా విద్యుత్ వెలుగులు విరజిమ్మేటువంటి అవకాశం ఉంటుంది.